హాయ్ ఫ్రెండ్స్, మా వీడియోస్ మీకు నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, శ్రీధర్ స్వామి చరిత్ర రెండో భాగం మొదలు పెడదాం. ఒకసారి శ్రీధర్ స్వామి తన తండ్రి శ్రాద్ధానికి కావేరీ నదిలో స్నానం చేయటానికి వెళ్తున్నారు. దారిలో వేరొక జాతి వ్యక్తి ఆకలితో స్పృహ కోల్పోయి పడి ఉన్నాడు. అతని స్థితి చూసి శ్రీధర్ స్వామి హృదయం చెలించింది. వెంటనే ఇంటికి వెళ్లి తన తండ్రి కార్యానికి తయారు చేసిన వంటలు తెచ్చి అతనికి తినిపించారు. శ్రాద్ధం పూర్తవ్వకుండా ఇలా ఇంకో జాతి వారికి తిండి పెట్టడం ఘోరమైన తప్పుగా భావిస్తారు. ఒక మానవుడి ఆకలి తీర్చడం వలన ఎంత పాపం వచ్చినా పర్వాలేదని స్వామి అతనికి తిండి తినిపించారు. తర్వాత ఇంటికి వచ్చి ఇల్లు మళ్లీ కడిగి తన తండ్రి శ్రాద్ధానికి మళ్లీ వంట చేసి తోటివారిని భోజనానికి ఆహ్వానించారు. అప్పటికే స్వామి మీద ఈర్ష్యాసూయలు పెంచుకున్న కొందరు నియమాలు పాటించని అలాంటి వారి ఇంటికి వెళ్లి భోజనం చేయకూడదు అని ఆదేశించారు. శ్రీధర్ స్వామి చేసేది లేక దేవుణ్ణి ప్రార్థించారు. ఆ రోజు శ్రాద్ధ కార్యానికి త్రిమూర్తులే అతిథి వేషంలో వచ్చి ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేశారు. వచ్చిందెవరో తెలియని ఆ బ్రాహ్మణులు శ్రీధర్ స్వామి బయట ఊరు నుండి అతిథులను పిలిపించాడని ఇంకా కోపం పెంచుకుని ఆయన్ని పంచాయతీకి పిలిపించారు. స్వామి వారితో వినయంగా నేను చేసిన తప్పుకు ప్రాయశ్చితం చెప్పండి అని అడిగారు. అందుకు ఆ బ్రాహ్మణులు, నీవు గంగలో మునిగి వస్తే మళ్ళీ నిన్ను మాలో ఒకరిగా ఒప్పుకుంటాము అన్నారు. అందుకు స్వామి, అయ్యా, గంగ తూర్పులో ఉంది. ఇప్పుడు నాకు వయసు పైబడింది, అంత దూరం ప్రయాణం చేయలేను. అందుకు బదులుగా గంగాదేవిని నా నూతిలోకి రప్పించి ఇక్కడే స్నానం చేస్తాను అన్నారు. అదెలా సాధ్యం అన్నారు ఆ బ్రాహ్మణులు. శ్రీధర్ స్వామి గంగాదేవి మీద 8 శ్లోకాలు పాడారు. అవే గంగాష్టకంగా పేరు పొందినవి. ఈ శ్లోకాలు పాడిన వెంటనే గంగానది నీరు ఆయన బావిలో ఊరి పొంగి ప్రవహించి ఊర్లోని దారులన్నీ జలమయమయ్యాయి. ఇది గమనించిన బ్రాహ్మణులు శ్రీధర్ స్వామి శక్తికి విస్మయానికి లోనై శరణు వేడారు. శ్రీధర్ స్వామి ప్రతిదినం నదిని దాటి మహాలింగేశ్వర స్వామి గుడిలో పూజలర్పించి వచ్చేవారు. ఒకరోజు స్వామి నది ఒడ్డుకు చేరే సమయానికి కావేరీ నది వరద వలన నది దాటలేక అక్కడే నిల్చునిపోయారు. ఆ రోజు స్వామిని పూజించే భాగ్యం కలగలేదని ఎంతో బాధతో, స్వామి, నేనేం పాపం చేశాను, ఈ రోజు నాకు మీ దర్శనం ఇవ్వలేదు అని చాలాసేపు అక్కడే ఉండిపోయారు. తర్వాత గుడి గంటలు మోగటం విని బాధతో ఇంటికి చేరారు. ఆ రోజు రాత్రి సమయంలో ఆ గుడి పూజారి శ్రీధర్ స్వామి ఇంటికి వచ్చారు. ఈ సమయంలో ఏంటి స్వామి అని శ్రీధర్ స్వామి అడిగితే, ఆ పూజారి, ఈ రోజు మీరు గుడికి రాలేదని గమనించాను, అందుకే మీకు ప్రసాదం విభూతి ఇచ్చి వెళ్దామని వచ్చాను అన్నారు. అందుకు స్వామి, ఈ రాత్రి సమయంలో ఎలా వెళ్తారు? ఈ రాత్రికి మా ఇంట్లోనే పడుకుని రేపు వెళ్ళండి అని శ్రీధర్ స్వామి పూజారి గారు పడుకోవటానికి మంచం చూపి కప్పుకోవటానికి రాజుగారు తనకిచ్చిన పచ్చ జరీ శాలువ ఇచ్చారు. తెల్లవారుజామున లెగిసి చూస్తే పూజారి గారు కనపడలేదు. తలుపులు వేసినట్లే ఉన్నాయి. భార్యను అడిగితే తనకు తెలియదని చెప్పింది. శ్రీధర్ స్వామి వెంటనే ప్రాతకాల విధులు ముగించుకుని గుడికి చేరారు. ఆ సమయానికి గుడి పూజారి గుడి తలుపులు తెరుస్తున్నారు. ఆయన్ని చూసి శ్రీధర్ స్వామి ఇలా అన్నారు, చెప్పకుండా వెళ్ళిపోయారేంటి స్వామి అన్నారు. ఆ పూజారి ఆశ్చర్యపోయి విషయం తెలుసుకుని తాను శ్రీధర్ స్వామి ఇంటికి రాలేదని చెప్పారు. ఇద్దరూ ఆశ్చర్యపడుతూ గుడిలోకి ప్రవేశిస్తే మహాలింగ స్వామి లింగానికి ఆ పచ్చపట్టు శాలువ కప్పి ఉంది. సాక్షాత్ శివుడే తన ఇంటికి వచ్చారని అర్థమై శ్రీధర్ స్వామి ఆనందానికి లోనయ్యారు. శ్రీధర్ స్వామి దగ్గరలోని గురుకులంలో పిల్లలకి పాఠాలు చెప్తూ ఉండేవారు. ఒకసారి శ్రీధర్ స్వామి ఇంట్లో ధ్యానంలో కూర్చుని ఆ సమాధి స్థితిలో కొద్ది రోజులు ఉండిపోయారు. తర్వాత సమాధి స్థితి నుండి బయటికి వచ్చి గురుకులంలో విద్యార్థులకు పాఠాలు నేర్పటానికి వెళ్లారు. పాఠం మొదలు పెట్టగానే పిల్లలు, స్వామి, ఈ పాఠం నిన్నే చెప్పారుగా, మళ్ళీ చెప్తున్నారు ఎందుకు అని అడిగారు. ఆశ్చర్యపడిన స్వామి, నిన్న నేను వచ్చానా, చూడటానికి ఎలా ఉన్నాను అని అడిగారు. అందుకు పిల్లలు, చూడటానికి ఇప్పుడు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు, కానీ మీలో నిన్న ఏదో తేజస్సు కనిపించింది అన్నారు. శ్రీధర్ స్వామి, నేను పాఠాలు చెప్పటానికి రావటానికి వీలు కాలేదని గ్రహించి ఆ మహాశివుడే నా రూపంలో వచ్చాడా అని ఆనందంతో ఆయన్ని కీర్తించారు. ఒకసారి స్వామి కావేరీ నది ఒడ్డున పురాతన మంటపంలో ప్రవచనాలు చెప్తున్నారు. ఆ ప్రవచనాలు వినటానికి ఎందరో వచ్చారు.
ఇలా ప్రవచనం చెప్తూ చివరి రోజున ప్రవచనం ముగిస్తున్న సమయానికి ఈ మంటపం కూలిపోతుందనిపించింది. వెంటనే శ్రీధర్ స్వామి ప్రవచనం ముగించి అందర్నీ మంటపం నుంచి బయటికి రమ్మన్నారు. భక్తులందరూ మంటపం నుండి బయటికి వచ్చిన వెంటనే ఆ మంటపం కూలిపోయింది. ఎవరికి ఏమీ హాని కలగలేదు. ఇదంతా శివానుగ్రహం అనుకున్నారు భక్తులు. ఒకరోజు శ్రీధర్ స్వామి ఊర్లోని వారిని కావేరీ నది వద్ద కీర్తనలకు పిలిచారు. ఊర్లోని పేదవారు, మధ్యతరగతి వారు కీర్తనలు వినటానికి వచ్చారు, కానీ ధనికులు రాలేదు. ఆ సమయంలో బందిపోటు దొంగలు ఊరి మీద పడి ధనికుల ఇళ్లన్నీ కొల్లగొట్టారు. ఆ దొంగల నాయకుడు ఒక సామాన్యుడి వేషంలో నామ సంకీర్తన చేస్తున్న శ్రీధర్ స్వామి దగ్గరకు వచ్చి దైవ కార్యం కోసం వినియోగించమని కొంత డబ్బు ఇచ్చి వెళ్లిపోయాడు. శ్రీధర్ స్వామి ఆ డబ్బుతో మహాలింగ స్వామికి నాగాభరణం చేయించారు. శ్రీధర్ అయ్యావల్ స్వామి వారి దగ్గర శాస్త్రాలు నేర్చుకునే శిష్యుల్లో ఒక పేద శిష్యుడు ఉండేవాడు. అతనికి కళ్యాణం అయ్యింది. ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంది. అయినా అతను శాస్త్రాలు నేర్చుకునేవాడు. అతని ఇల్లాలు నిత్యం తినటానికి తిండి లేదు, కూలి పని చేసి ఇల్లు పోషణ చూడక ఇప్పుడు శాస్త్రాలెందుకు అని పోరు పెట్టేది. ఇక ఈ పరిస్థితి తాళలేక అతను స్వామి వద్దకు వచ్చి, స్వామి, ఇల్లు గడవడం కష్టంగా ఉంది. ఈ సమయంలో శాస్త్రాలు నేర్చుకోవటానికి సమయం వెచ్చించటం అవటం లేదు. అందుకే ఈ పని మానేసి పక్క ఊరిలో కూలి పని చేసుకుందాం అనుకుంటున్నాను అన్నాడు. శ్రీధర్ స్వామి అలాగే చేయి అని ఆశీర్వదించి ఒక బూడిద గుమ్మడికాయ ఇచ్చి పంపారు. గుమ్మడికాయను చూసిన అతని భార్య పరిస్థితి బాగాలేదంటే ఆదుకోవాల్సిన గురువు గుమ్మడికాయ ఇచ్చారా అని తెప్పింది. వారు పక్క ఊరికి వెళ్లి అక్కడ ఒక ఇల్లు అద్దెకి తీసుకుని గృహప్రవేశం చేస్తూ ఇంటి ముందు ఆ బూడిద గుమ్మడికాయని పగలగొట్టారు. అప్పుడు అందులో నుండి ఎన్నో బంగారు కాసులు బయటపడటం చూసి ఆ ఇల్లాలు శ్రీధర్ స్వామి శక్తికి ఆశ్చర్యపోయింది. కొంతకాలానికి వయసు పైపడటం వలన శ్రీధర్ స్వామి ఇల్లాలు శరీరాన్ని వదిలేశారు. ఒకరోజు శ్రీధర్ అయ్యావల్ గారు శిష్యులను పిలిచి, నేను శరీరం వదిలేసే సమయం ఆసన్నమైంది. ఎవరు ఏడవకూడదు, దైవ చింతన మంచి చేస్తూ గడపండి అని సూచించారు. ఒకరోజు మహాలింగేశ్వర స్వామికి పూజలు ముగించుకుని పూజారి వారించినా ఆగకుండా శివలింగంలోకి వెళ్లి మాయమైపోయారు. ఇది అత్యంత శివభక్తుడైన శ్రీ శ్రీధర్ వెంకటేశ అయ్యావల్ స్వామి చరిత్ర. మళ్ళీ ఇంకో యోగి చరిత్రతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.